Hello guys, welcome back to my YouTube channel Fit with Manu. సో ఈరోజు అయితే మనం చెస్ట్ వర్కౌట్ చేయబోతున్నాం సెకండ్ డే కాబట్టి. సో నిన్న ఫస్ట్ డే వచ్చేసి మనం బ్యాక్ వర్కౌట్ చేసినాం. ఓకే, సో నిన్న చేసిన దానికైతే కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే నేను కూడా 3 months తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసిన. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పబోయేది ఏంటంటే, బిగినర్స్ అయితే ఒక 1 to 15 days వరకు అయితే వాళ్ళకి బాడీ పెయిన్స్ అనేవి అయితే వస్తుంటాయి. సో మనం వాటిని తట్టుకొని జిమ్లో రెగ్యులర్గా వర్కౌట్ చేయగలిగితే మనం దీనిలో సక్సెస్ అవుతాం అనమాట. లేదంటే పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి మనం ఒక 1 day 2 daysకి గివప్ ఇచ్చేసినాం అనుకో, మన బాడీ అయితే బిల్డ్ అవ్వదు. సో మనం ఫిట్గా ఉండాలనుకునే కోరిక కూడా మనకు నెరవేరదు అనమాట. ఓకే, సో ఈరోజు అయితే మనం చెస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే వార్మప్స్ చేయాలి కంపల్సరీగా. నేను నిన్న కూడా చేసిన వార్మప్లో, నిన్న వీడియోలో కూడా వార్మప్స్ అయితే చేసిన. సో ఆ వార్మప్స్ అయితే మీరు ఏ వర్కౌట్ చేసినా సరే, ఏ జిమ్లోకి వెళ్ళినా సరే, ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా సరే, డైలీ చేసినా సరే, ఆ వార్మప్స్ అయితే కంపల్సరీగా చేయాలి. ఓకే, వార్మప్స్ చేయడం వల్ల మనకి ఇంజరీస్ అనేది అవ్వకుండా చూసుకోగలుగుతాం, మన బాడీని మనం కాపాడుకోగలుగుతాం. ఓకే, ఈరోజు అయితే నేను మళ్ళీ అయితే ఏం చూపాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఫస్ట్ వీడియోలో బ్యాక్ వర్కౌట్ చేసిన, అందులో వార్మప్స్ అయితే చూడండి. ఓకేనా, ఇప్పుడు నార్మల్ అయితే నేను చిన్న చిన్న వార్మప్స్ అయితే చేసేస్తా. నెక్స్ట్ అయితే మనం పుషప్స్కి వెళ్ళిపోదాం. ఓకే, ఎందుకంటే ఈరోజు చెస్ట్ కాబట్టి ఒక 5 వేరియేషన్స్ అయితే చెప్పాలనుకున్నాను. సో ఫ్రెండ్స్, వార్మప్ అయితే కంప్లీట్ చేసినాం మనం. సో నెక్స్ట్ పుషప్స్ చేద్దాం అని చెప్పాను కదా. సో పుషప్స్ అయితే కంపల్సరీ చేయండి చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు. ఇంకోటి, చెస్ట్ వర్కౌట్ చేసినా చేయకపోయినా మనం వార్మప్స్లో అయితే పుల్అప్స్, పుషప్స్ కంపల్సరీ చేయాలి. సో ఈ రెండు మనం ఎంత త్వరగా డెవలప్ చేసుకుంటే మన బాడీ కూడా అంత త్వరగా బిల్డ్ అవుతుంది. సో మ్యాక్సిమం ట్రై చేయండి. నేను చెప్పినా చెప్పకపోయినా, కోచ్ చెప్పినా కూడా చెప్పకపోయినా, సో ఏ జిమ్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీరు మాత్రం దీన్ని ఓన్ చేసుకోండి, డైలీ చేయండి పుల్అప్స్, పుషప్స్. ఓకే, సో మనం పుషప్ స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం పుషప్స్ చేయమని చెప్పాను కదా నేను ఇందాక. సో ఈ పుషప్స్లో 99.9% బిగినర్స్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైతే ఈ మిస్టేక్ అయితే కంపల్సరీగా చేస్తారు. ఓకే, హ్యాండ్స్ పర్ఫెక్ట్గానే పెడతారు, కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా డౌన్ అవుతుంటారో ఇలా రాదనమాట హ్యాండ్స్. ఓకే, ఇలా రాకుండా వాళ్ళది ఇట్లా సైడ్కి వెళ్ళిపోతాయి. ఈ పొజిషన్లో పుషప్ చేస్తారు. సో ఈ పొజిషన్లో పుషప్ చేయడం చాలా చాలా డేంజర్ అండి, ఎందుకంటే ఇంజరీస్ చాలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే, ఈ ఎల్బో అనేది సైడ్కి వెళ్ళకుండా చూసుకోవాలి మనం. సో ప్రాపర్ పుషప్ ఎలా అంటే, మన ఎల్బో ఉంది కదా, ఈ ఎల్బోని బ్యాక్ పుష్ చేయాలి. ఓకే, మ్యాక్సిమం చూసుకోండి ఇది. ఓకే, బ్యాక్ వచ్చేలాగా చూసుకోండి, ఇట్లా సైడ్కి అయితే రావద్దు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, ఇలా సైడ్కి అయితే అస్సలు రావద్దు. ఓకే, మ్యాక్సిమం ఎల్బో బ్యాక్ పెట్టడానికి ట్రై చేయండి, ఇలా వస్తేనే పుషప్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పుషప్స్ అయితే 3 sets కంప్లీట్ చేసినాం కదా, 10 10 10 10. సో ఇట్లా మనం డైలీ ఏ వర్కౌట్ చేయడానికి ముందైనా సరే కంపల్సరీగా పుషప్స్, పుల్అప్స్ అయితే చేయాలి. ఓకే, ఇలా చేయడం వల్లనే మన హ్యాండ్స్లో కానీ, మన చెస్ట్లో కానీ, మన బాడీలో కానీ స్ట్రెంత్ అనేది చాలా బిల్డ్ అవుతుంది. ఓకేనా, సో పుషప్స్ అయితే డైలీ ఒక 30 చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఆగి అయినా సరే పర్లేదు, కంటిన్యూస్గా 10 కొట్టినా పర్లేదు, లేదంటే 15 అయినా పర్లేదు, అట్ ఏ టైం 30 కొట్టినా పర్లేదు. అట్ ఏ టైం 30 రావాలంటే మీకు చాలా టైం పడుతుంది, ఒక 1 month కానీ అట్లా పట్టచ్చు. సో మెయిన్ ఏంటంటే పుషప్స్ అయితే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం చెప్తున్నాను నేను. సో ఏ ట్రైనర్ అయినా చెప్పదో నాకైతే తెలియదు, నేనైతే చెప్తున్నా మ్యాక్సిమం పుషప్స్ అయితే చేయాలి. డైలీ మీరు ఒక అంటే అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళే లోపు డైలీ ఒక 100 నుంచి 200 పుషప్స్ కొట్టండి. మీ బాడీలో చేంజెస్ ఎట్లా వస్తాయో
మీకు అర్థమవుతుంది. ఓకే డన్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పుషప్స్ కంప్లీట్ చేసినాం, నెక్స్ట్ పుల్అప్స్ చేయబోతున్నాం మనం. మీకు నిన్న నా ఫస్ట్ వీడియోలో అయితే చూపించిన బ్యాక్ వర్కౌట్ చేసినప్పుడు పుల్అప్స్ ఎలా చేయాలని చెప్పేసి. సో మన బాడీ వెయిట్ ఎంత ఉంటుందో అంత వెయిట్ అయితే పెట్టుకోండి, దానికి ఒక 15 to 20 kgs అయితే తక్కువ పెట్టుకోండి. ఓకేనా, తక్కువ పెట్టుకొని చేయండి. ఓకే, మనం బిగినింగ్ లో ఉన్నాం కాబట్టి మన వెయిట్ పెట్టుకొని దానికి 15 to 20 kgs తక్కువ పెట్టుకోండి అని చెప్తున్నా. ఓకే రైట్. మనం దిగాలనుకున్నప్పుడు మాత్రం ఒక లెగ్ కింద దీని మీద పెట్టి స్లోగా దీన్ని పైకి తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకే సో ఫ్రెండ్స్ చెస్ట్ వర్కౌట్ లో 5 వేరియేషన్స్ ఏం చెప్తున్నాయి కదా. సో ఫస్ట్ అయితే మనం పుషప్స్ కంప్లీట్ చేసినాం, అండ్ సెకండ్ వచ్చేసి బార్ డిప్స్ అనమాట. డిప్స్ అంటారు లేదంటే ప్యారలల్ డిప్స్ కూడా అంటారు. సో అవి కూడా చూపిస్తాను నేను ఒకసారి. ఓకే మనం సో మీ ప్యారలల్ డిప్స్ కూడా నీ సపోర్ట్ తీసుకొని చేయాలన్నమాట. ఓకే సేమ్ మన బాడీ వెయిట్ పెట్టుకోండి. ఓకే నెక్స్ట్ ఇట్లా లోపలికి బయటకు ఉంటాయి, ఇవి మాక్సిమం లోపలికి ఉండేటట్లనే తీసుకోండి మీరు. ఓకే ఇట్లా బయటకు అనుకోండి, లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది, మనకి కష్టం అవుతుంది. సో లోపలికే తీసుకోండి. ఓకే నీస్ ఫస్ట్ దీని మీద పుష్ చేయండి, మనం పెట్టండి, పెట్టి కిందకి పుష్ చేయండి. ఓకే కిందకి పుష్ చేసి పైకి తీసుకోండి. రైట్ 1 2 3 4 5. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వర్కౌట్ చేస్తున్నాం కదా మనం. సో ఇందులో వచ్చేసి బెంచ్ ప్రెస్ అనమాట. ఫస్ట్ ఈ బెంచ్ ప్రెస్ ఎలా చేయాలో చూపిస్తుంది. బేస్తో సంబంధం లేదండి మనకు. ఓకే ఫస్ట్ అయితే మీకు వితౌట్ వేస్ట్తో చూపిస్తా. ఓకే ఓకే ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా మనకు, ఈ హ్యాండ్స్ అనేది మనకి ఎల్ షేప్ లో ఉంటుంది ఫస్ట్. ఓకే ఎల్ షేప్ లో ఉండాలి, ఈ ఎల్ షేప్ లో ఉండేలా చూసుకోవాలి. ఈ ఎల్ షేప్ ఎట్లయితే వస్తుందో అట్లా గుడ్ తీసుకోవాలి. ఓకే సో మెల్లిగా పైకి లేపండి, పైకి లేపండి స్లోగా. మన చెస్ట్ నిపిల్స్ ఉంటాయి కదా, ఆ నిపిల్స్ వరకు తీసుకోవాలి. ఓకే అప్ స్లోగా డౌన్ చేయండి, మళ్ళీ అప్ చేయండి. ఓకే ఎగ్జాక్ట్ గా మన చెస్ట్ మీద తీసుకోవాలి. ఓకే రైట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఫ్రెండ్స్ మనం అయితే ఫ్లాట్ బెంచ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక ఫస్ట్ సెట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ సెట్ చేస్తున్నాం. సో యాజ్ ఇట్ సేమ్ ఎల్ షేప్ తీసుకోండి. ఓకే దారిని పైకి తీసుకోండి స్లోగా అండ్ స్లోగా డౌన్. ఇది మరీ ఇలా వెళ్ళొద్దు సైడ్కి. సో మాక్సిమం ఫ్రంట్ కిందలాగానే తీసుకోండి, అండ్ చెస్ట్ మీద మన నిప్పుల మీద తీసుకోండి. ఓకే స్టమక్ మీదకి వెళ్ళొద్దు, అలా నెక్ మీద కూడా రావద్దు. మన చెస్ట్ కి మిడిల్ ఉంది కదా, మిడిల్ లో డౌన్ చేయండి. ఓకే సేమ్ 3 సెట్స్ చేయండి. ఇది ఫస్ట్ సెట్ 12 చేయండి, సెకండ్ సెట్ 10 చేయండి, అండ్ థర్డ్ సెట్ 8 చేయండి. ఓకే స్లోగా పెట్టండి, లాక్ అయింది లేదు. అయితే మనం ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేసినాం, అలా 3 సెట్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అనమాట. ఈ చెస్ట్ లో వచ్చేసి మనకి 3 మజిల్స్ ఉంటాయి. ఒకటి అప్పర్ వస్తుంది, అప్పర్ మజిల్ వస్తుంది, సెకండ్ వచ్చేసి మిడిల్ మజిల్ వస్తుంది, అండ్ థర్డ్ వచ్చేసి లోయర్ అనమాట. సో ఈ 3 మజిల్స్ కోసం మనం 3 వేరియేషన్స్ అయితే ఉంటాయి కదా బెంచ్ లో. ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ఒకటి, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఒకటి, అండ్ థర్డ్ వచ్చేసి డిక్లైన్ బెంచ్ ఉంటుంది. సో ఈ 3 అయితే చేద్దాం మనం. సో ఫస్ట్ అయితే మనకి
సో ఫ్రెండ్స్ ఇది ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అన్నమాట. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మనం, మన హైట్ దగ్గర దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, మన హైట్ ని చూసుకొని సెట్ చేసుకోండి. నెక్స్ట్ కిందకి మనం ఫ్లాట్ బెంచ్ మీద అయితే ఎట్లయితే పెట్టినామో హ్యాండ్స్ ఎల్ షేప్ లో, మన ఎల్బో మీద ఎల్బోని ఎల్ షేప్ లో పెట్టాలి. ఓకే, రైట్. స్లోగా బాడీ ప్యాక్ తీసుకొని సేమ్ ఇది కూడా కొంచెం చెస్ట్ ప్యాక్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అయిపోయిన స్లోగా వెనక్కి పెట్టండి. లాక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనది బెంచ్ ప్రెస్ లో అయితే 2 అయిపోయినాయి. లాక్ ఒకటి, డిక్లైన్ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ డిక్లైన్ అనమాట. సో ఇందులో కూడా 3 సెట్స్ చేయాలి. ఓకే, సో ఇలా ఫస్ట్ అయితే డిక్లైన్ బెంచ్ ప్రెస్. ఓకే, సేమ్ ఇది కూడా ఎల్బో పొజిషన్ లో తీసుకోవాలి మనం హ్యాండ్స్ అయితే. స్లోగా పుష్ చేయండి పైకి. సేమ్ ఇది చెస్ట్ మీదకే తీసుకోవాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సేమ్ ఇవి కూడా 3 సెట్స్ అనమాట. ఫస్ట్ సెట్ 12, సెకండ్ సెట్ 10, థర్డ్ సెట్ 8. అయితే వేస్తున్నాం. ఇప్పుడు నేను సెకండ్ సెట్ అయితే వెయిట్స్ యాడ్ చేసిన. సో ఇంకోటి ఇక్కడ మీకు ఒకటి ఏం చెప్తున్నా అంటే, నేను రిస్ట్ అనేది ఇట్లా బెండ్ చేయకండి, స్ట్రైట్ ఉండాలి. అయితే ఎల్బో స్ట్రైట్ ఉండాలి, ప్లస్ ఈ రిస్ట్ కూడా మనకు స్ట్రైట్ ఉండాలి. అప్పుడే మనకి ఎటువంటి రిస్ట్ పెయిన్ లేకుండా కూడా ఉంటుంది అనమాట. ఇన్కేస్ మనం ఇట్లా క్రాస్ పెట్టాం అనుకుంటే రిస్ట్ లో పెయిన్ వచ్చే ఛాన్సెస్. సో దాన్ని స్ట్రైట్ గా చూడడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు అయితే మనం పుషప్ చేసినాం, ప్యారలల్ డిప్ చేసినాం, అలాగే ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేసినాం, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేసినాం, తర్వాత డిక్లైన్ బెంచ్ ప్రెస్ చేసినాం. అండ్ వాటి తర్వాత డంబుల్స్ కూడా ఉంటుంది. సో నేను డంబుల్స్ అయితే ఇప్పుడు చూపించాలనుకోలేదు మీకు, ఎందుకంటే అవి కొంచెం ఇన్బ్యాలెన్స్ అయినా సరే మనకి షోల్డర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మనకి ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి నేను అది మీకు చూపించట్లేదు. సో నెక్స్ట్ మనం సెకండ్ టైం చేస్తాం కదా, సో అప్పుడు మళ్ళీ మీకు డంబుల్స్ అనేది నేను చేసి చూపిస్తాను. సో డంబుల్స్ ఏంటంటే అందులో 2 వేరియేషన్స్ ఉంటాయి. సో డంబుల్ ప్రెస్ ఉంటుంది అండ్ అలాగే డంబుల్ ఫ్లైస్ కూడా ఉంటాయి అన్నమాట. సేమ్ అది కూడా బెంచ్ ప్రెస్, ఫ్లాట్ బెంచ్ ఉంటుంది, ఇంక్లైన్ బెంచ్ ఉంటుంది, డిక్లైన్ బెంచ్ కూడా ఉంటుంది. ఓకే, ఇవి నేను మీకు నెక్స్ట్ సిరీస్ లో చెప్తాను. సో ఇప్పుడైతే బిగినర్స్ కాబట్టి మనం నార్మల్గా చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడైతే మనం చెస్ట్ వర్కౌట్ లో లాస్ట్ వేరియేషన్ చేస్తున్నాం. ఇది బటర్ఫ్లై అన్నమాట. ఇంకోటి ఏంటంటే పెక్ ఫ్లై కూడా అంటారు దీన్ని. ఓకే, సో దీన్ని జాగ్రత్తగా చేయాలి మనం. ఓకే, ఇది మరీ వెనక్కి పెట్టుకోకుండా మనకు అందుబాటులో మనకి ఎంతైతే ఫ్లెక్స్ అవుతుందో అంతవరకే తీసుకోండి. ఓకే, రైట్. ఈ ఎల్బో అనేది లైట్ గా బెండ్ చేయాలి. ఓకే, చేసేటప్పుడు ఇట్లా స్ట్రైట్ గా పెట్టద్దు. ఇట్లా స్ట్రైట్ గా పెట్టినా ఉంటే మనకి ఎల్బో దగ్గర ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అంటే ఇన్ ద సెన్స్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఎల్బో దగ్గర లైట్ గా బెండ్ చేసుకొని ముందు పుష్ చేయాలి. ఓకే, 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా ఏ వేరియేషన్ చూస్తే మనం మినిమం అయితే 3 సెట్స్ ఉంది. మ్యాక్సిమం అనేది మనం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు. అది 4 సెట్స్ 5 సెట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే రిప్లేషన్స్ కూడా పెంచుకోవచ్చు. సో మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి నేను మీకు రెగ్యులర్గా చెప్తున్నా 12, 10, 8 3 సెట్స్ అనమాట. సో ఇందులో మనకి ఇంకా వేరియేషన్స్ చాలా ఉంటాయి. కేబుల్ ఉంటుంది. సో ఆ కేబుల్తో కూడా 3 వేరియేషన్స్ చేయొచ్చు మనం. మిడిల్ చెస్, అప్పర్ చెస్ అండ్ లోయర్ చెస్ కూడా ఉంటాయి వేరియేషన్స్. నాకైతే ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు, నెక్స్ట్ సిరీస్లో చెప్తాను. కొంచెం మనం అడ్వాన్స్లోకి వెళ్ళేటప్పుడు నేను మీకు అది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. ఓకేనా? సో నాకు ఏమవుతుందంటే ఇది వర్కౌట్ చేసి మాట్లాడి వీడియో తీసి ఈ వర్కౌట్స్ అన్ని ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది వీడియో. సో కొన్ని స్కిప్ చేస్తున్నా. 3 సెట్స్ 2 సెట్స్ చేస్తున్నా. సో మళ్ళీ మీరు ఏంటన్నాను 3 సెట్స్ అయితే నువ్వు 1 సెట్ 2 సెట్లు చేస్తున్నావు అని చెప్పేసి అనకండి. మాక్సిమం అయితే 3 సెట్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది అని చెప్పేసి మాక్సిమం 1 సెట్ అట్లా. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనం చెస్ట్ వర్కౌట్స్ కంప్లీట్ చేసినాం. మాక్సిమం బిగినర్స్ ఏమేమైతే వర్కౌట్ చేయాలో అదైతే చెప్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ అలాగే షేర్ కూడా చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అండ్ నెక్స్ట్ వర్కౌట్లో ఏదైనా డౌట్ ఉన్నా అండ్ నెక్స్ట్ వర్కౌట్ ఏం చేయాలంటే కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని తీసుకొని మీరు అసలు వీడియో చూసుకున్నారా లేదా అనేది నేను చూసి మీరు పెట్టిన కామెంట్ మీద నేను వీడియో చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, కొంచెం మీరు నేను స్టార్టింగ్లో లాంగ్ వీడియో చేస్తున్నా కాబట్టి కొంచెం పుష్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.